దోమ మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అని కొందరు అడగచ్చు. కాని ఆ దోమ మలేరియాను మోసుకొస్తుంటే దాని చంపడం తప్ప వేరే దారి లేదు. ఇప్పుడు మన భారతదేశం సరిగ్గా అదే పనిచేస్తోంది. ఒకప్పుడు మనతో స్నేహంగా మెలిగిన టర్కీ ఇప్పుడు పాకిస్తాన్ కంటే ప్రమాదకరమైన ఎత్తుగడలు వేస్తూ మన పక్కలో బల్లెంలా తయారైంది. తెరవెనక మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్తో చేతులు కలిపి కశ్మీర్ విషయంలో విషం చిమ్ముతున్న ఈ దేశానికి మన ప్రభుత్వం ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. మెడిటరేనియన్ సీలో మన యుద్ధనౌకల గర్జనలకు టర్కీకి కంటి మీద కునుపు లేకుండా పోయింది. అసలు ఈ స్టోరీ ఎక్కడ మొదలైంది? ఒకప్పటి మిత్రుడు నేటి శత్రువుగా మారడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఈ వీడియోలో లోతుగా చర్చిద్దాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాకు కొండంత బలం. అలాగే కామెంట్ సెక్షన్లో మీరు ఏ ఊరు నుండి ఈ వీడియో చూస్తున్నారో రాయండి. ఈ రోజు మనం చూస్తున్న ఈ శత్రుత్వం ఒక్క రోజులో పుట్టింది కాదు. దీని వేర్లు చరిత్రలో చాలా లోతుగా ఉన్నాయి. 1948లో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో టర్కీతో మన సంబంధాలు ఎంతో ఫ్రెండ్లీగా మొదలయ్యాయి. అప్పట్లో టర్కీ ముస్తఫా కెమాల్ అతాతుర్క్ అడుగుజాడల్లో నడుస్తూ ఒక మోడర్న్ ఫెడరల్ దేశంగా ఉండేది. రెండు దేశాల మధ్య బట్టలు, యంత్రాలు, వజ్రాలు, నగల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకున్నారు. ఎక్కడా ఎలాంటి శత్రుత్వం లేదు. కాని వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు కాలం గడిచే కొద్దీ టర్కీ దారి తప్పింది. కోల్డ్ వార్ సమయంలో మన దేశం ఎవరి పక్షం వహించకుండా నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అనే న్యూట్రల్ పద్ధతిని అనుసరిస్తే టర్కీ మాత్రం అమెరికా పంచన చేరి నాటో కూటమిలో మెంబర్గా మారింది. అప్పుడే రెండు దేశాల దారులు వేరయ్యాయి. అయినా సరే ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండేది. కాని ఎప్పుడైతే టర్కీ రాజకీయాల్లోకి రెసెప్ట్ అయి ఎర్డోగాన్ అనే వ్యక్తి ప్రవేశించాడో అప్పట్నుంచి పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. 2016 తర్వాత టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తన మార్గాన్ని మార్చుకున్నాడు. పాత ఒట్టోగాన్ సామ్రాజ్య వైభవాన్ని తిరిగి తీసుకురావాలని, తనే మొత్తం ఇస్లామిక్ ప్రపంచానికి అధినేతగా ఒక ఆధునిక ఖరీఫాగా అవతరించారని కలలు కనడం మొదలుపెట్టాడు. ఈ పిచ్చిలో పడి అనవసరంగా మన దేశం విషయంలో వేలు పెట్టడం ప్రారంభించాడు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు పబ్లిక్గానే వంతపాడాడు. దాంతో పాకిస్తాన్ రెచ్చిపోయింది. మన మీద ఎన్నోసార్లు అండ చూసుకుని దాడి చేసింది. మన బార్డర్స్ దగ్గర టర్కీ నుండి ఇంపోర్ట్ చేసుకున్న మోడర్న్ ఆయుధాలను, డ్రోన్లను ఉపయోగించి మనల్ని ఇబ్బంది పెట్టింది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ వేదికల మీద కూడా మన మీద నోటికొచ్చినట్టు వాగింది. పాకిస్తాన్ ఇలా చేయడానికి కారణం కేవలం టర్కీ సపోర్ట్ మాత్రమే. ఇకపోతే ఈ టర్కీ ప్రెసిడెంట్ ఐక్యరాజ్యసమితి వేదికగా మన దేశం ముస్లింలను అణచివేస్తోందని అవాకులు చవాకులు పేలాడు. 2019లో మనం ఆర్టికల్ 370ని రద్దు చేశాక టర్కీకి ఒళ్ళుమండినట్టయింది. అప్పట్నుంచి తను గోతిని తానే తవ్వుకోవడం మొదలుపెట్టింది. మనకు దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నించిన టర్కీ బండారం మనం ఎలా ముందుగానే పసిగట్టామో ఇప్పుడు డీటెయిల్గా చెప్పుకుందాం. అయితే ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టడం మర్చిపోకండి. మీ చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. టర్కీ కేవలం మాటలతో సరిపెట్టడం లేదని, చేతల్లో కూడా మన దేశానికి ద్రోహం చేస్తోందని భారత్ పసిగట్టింది. పాలు పోసి పెంచిన పాము కాటేసినట్టు టర్కీ మన శత్రు అయిన పాకిస్తాన్కు సైనిక సహాయం అందించడం మొదలుపెట్టింది. ఎన్నో ఆయుధాలను పాకిస్తాన్కి సప్లై చేసింది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన అత్యంత ప్రమాదకరమైన బైరక్తర్ TB2 డ్రోన్ల టెక్నాలజీని పాకిస్తాన్కి అప్పగించింది. ఈ డ్రోన్లు ఎంత ప్రమాదకరమైనవంటే అజర్బైజాన్ ఆర్మేనియా యుద్ధంలో, లిబియా, సిరియా అంతర్యుద్ధాలలో ఇవి సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. అలాంటి ఆయుధాలు పాకిస్తాన్ చేతికి వెళ్తే మన సైనికుల భద్రతకు ఎంత పెద్ద ముప్పు ఏర్పడుతుందో ఊహించుకోవచ్చు. అంతేకాదు, టర్కీ, పాకిస్తాన్, అజర్బైజాన్ కలిసి ఒక కూటమిగా ఏర్పడి మన దేశానికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టాయి. దీన్ని చూస్తూ ఊరుకోవడానికి మన దేశం అమాయక దేశం కాదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే చాణక్య నీతిని ప్రయోగించడం మొదలుపెట్టింది. మన ప్రభుత్వం టర్కీకి గుణపాఠం చెప్పడానికి మల్టీ ఫేజ్డ్ స్ట్రాటజీని రచించింది. అది కూడా దెబ్బకు దెబ్బ అన్నట్టు కాదు, ఒక్క దెబ్బకు 100 దెబ్బలు అన్నట్టుగా ఉంది. అదేంటో ఇప్పుడు చెప్పుకుందాం. అన్నిటికంటే ముందుగా మన దేశం టర్కీ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టింది. టర్కీకి చెందిన అనేక కంపెనీలను మన దేశంలో బ్లాక్లిస్ట్ చేసింది. ముఖ్యంగా మన నేవీ కోసం 45,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తలపెట్టిన ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ ప్రాజెక్ట్ నుండి టర్కీ కంపెనీని సడన్ గా తరిమికొట్టింది. ఇది టర్కీకి ఊహించని షాక్. ఇప్పటికే ఇన్ఫ్లేషన్తో పడిపోతున్న కరెన్సీ విలువతో సతమతమవుతున్న టర్కీ ఫైనాన్షియల్ సిస్టమ్కి ఇది గోరు చుట్టుపై రోకటిపోట్లా తగిలింది. పెరిగిపోతున్న రేట్లతో టర్కీ ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉంది. ఇది చాలదు అన్నట్టు మనం రాజకీయంగా, డిప్లొమాటిక్గా కూడా ఒక మాస్టర్ స్ట్రాటజీ వేశాము. ఇక్కడే మన దేశం అసలైన ఆట ఆడింది. టర్కీకి ఎవరైతే శత్రువులో వాళ్లతో మన దేశం దోస్తి చేయడం మొదలుపెట్టింది. మెడిటరేనియన్ సీలో గ్యాస్ నిక్షేపాల విషయంలో టర్కీకి గ్రీస్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.
సైప్రస్ దేశాన్ని టర్కీ రెండుగా చీల్చింది. సరిగ్గా ఇదే అదనుగా మన దేశం గ్రీస్, సైప్రస్లతో కలిసి సైనిక రక్షణ ఒప్పందాలు చేసుకుంది. మన యుద్ధ నౌకలు గ్రీస్ నౌకలతో కలిసి టర్కీ ఇంటి ముందే విన్యాసాలు చేయడం మొదలుపెట్టాయి. ఇది టర్కీకి కంటిలో నలుసులా మారింది. ఇకపోతే టర్కీకి బద్ధశత్రువైన ఆర్మీనియా గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఆర్మేనియన్ల మారణహోమాన్ని టర్కీ ఎప్పటికీ గుర్తించదు. అక్కడ ఎంతో మంది అమాయకులు బలి అవుతూ ఉన్నా సరే టర్కీ పట్టించుకోలేనట్టే ఉంటుంది. ఈ విషయంలో ఆర్మేనియాకు టర్కీకి మధ్య తీవ్రమైన శత్రుత్వం ఉంది. దీన్ని గమనించిన మన దేశం ఆర్మేనియాకు మన స్వదేశీ ఆయుధాలైన పినాకా రాకెట్ లాంచర్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థలు, మరికొన్ని వెపన్స్ అమ్మడం మొదలుపెట్టింది. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు ఆర్మేనియాకు ఆయుధాలు సరఫరా చేయడం ద్వారా టర్కీకి గట్టి సందేశం పంపింది. మన నేవీ ఇప్పుడు మెడిటేరియన్ సీలో తన ఉనికిని చాలా గొప్పగా పెంచింది. పదే పదే మన యుద్ధ నౌకలు ఆ ప్రాంతానికి వెళుతూ టర్కీకి సమీపంలోనే గ్రీస్, సైప్రస్, ఫ్రాన్స్, ఈజిప్ట్ వంటి దేశాలతో కలిసి విన్యాసాలు చేస్తున్నాయి. ఇది టర్కీకి ప్రత్యక్ష హెచ్చరిక. మేమిక్కడే ఉన్నాం, జాగ్రత్త అని చెప్పకనే చెబుతున్నాయి. ఇదంతా మనం చేసిన తర్వాత మనల్ని ఎదిరించాలి అనే ప్రయత్నంలో టర్కీ తన గోతిని తానే తవ్వుకుంది. మన దేశం తీసుకున్న ఈ కఠిన చర్యల వల్ల టర్కీ ఇప్పుడు అన్ని వైపుల నుండి ఇరుక్కుపోయింది. ఆర్థికంగా బిలియన్ల డాలర్ల విలువైన డిఫెన్స్ ఒప్పందాలను కోల్పోయింది. డిప్లొమాటిక్గా కూడా మెడిటేరియన్ సీ ప్రాంతంలో టర్కీ ఇప్పుడు ఒంటరిదైపోయింది. ఎర్డోగాన్ కన్నా ఇస్లామిక్ ప్రపంచానికి నాయకుడు అనే కల కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అయింది. సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు కూడా టర్కీని పక్కన పెట్టి మన దేశంతోనే స్నేహాన్ని కోరుకుంటున్నాయి. టర్కీ ఇప్పటికీ తన డబుల్ స్టాండర్డ్స్ వదులుకోవడం లేదు. ఒకవైపు మనతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని కోరుతున్నట్టు నటిస్తూనే మరోవైపు పాకిస్తాన్కు దొంగచాటుగా సహాయం చేస్తూనే ఉంది. కానీ శత్రువుతో చేతులు కలిపిన వాడిని ఎప్పటికీ నమ్మకూడదు అని మన దేశానికి బాగా తెలుసు. అందుకే టర్కీ పూర్తిగా తన బుద్ధి మార్చుకునే వరకు మన దేశం తన పట్టును సడలించేలా కనిపించడం లేదు. ఇక చివరగా చెప్పేదేంటంటే, ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు. ఈరోజు మిత్రుడు, రేపు శత్రువు కావచ్చు. కానీ మన దేశ భద్రతకు ఎవరు భంగం కలిగించినా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మన ప్రభుత్వం ఈ చర్యల ద్వారా ప్రపంచానికి గట్టిగా తెలియజేసింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? టర్కీ విషయంలో మన దేశం ఫాలో అవుతూ ఉన్న ఈ స్ట్రాటజీ సరైనదేనా, లేక ఇంకా గట్టి గుణపాఠం చెప్పాలా? మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.